ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ గురించి ఏసీబీ కూపీలాగుతున్నారు. విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓల్డ్ బోయినపల్లిలోని కిషన్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలోనే అల్వాల్ హిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి కుటుంబం సహా అదృశ్యమయ్యాడు. దీనిపై ఏసీబీ మరింత లోతుగా ఆరా తీయగా ఆ వ్యక్తి కిషన్ కు సమీప బంధువుగా తేలింది. వాస్తవానికి కిషన్ బంధువులు, సన్నిహితులు ఇళ్ల స్థలాలకు సంబంధించి 11 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సమయంలో అల్వాల్ హిల్స్ లోని ఆ వ్యక్తి ఇంటిపై దృష్టి సారించలేదు. అతడు అదృశ్యమైనట్లు తెలియడంతో కిషన్ ను విచారించి కీలక వివరాలు రాబట్టారు. అల్వాల్ హిల్స్ లోని ఆ G+1 భవనం కిషన్ బంధువు పేరుతోనే ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు ఆ ప్రాంతంలో తనను తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెప్పుకున్న ఆ వ్యక్తి కిషన్ కు ప్రైవేట్ డ్రైవర్ గా వ్యవహరించినట్లుగా ఏసీబీ దర్యాప్తులో తేలింది. అతడికి కిషన్ నెలకు 20,000 వేతనం చొప్పున ఇస్తున్నట్టుగా వెల్లడైంది. ఇక అతడి పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కిషన్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించినట్లుగా సమాచారం. ఆ వ్యక్తిని ఆధీనంలోకి ఇంకేమైనా ఆస్తులున్నాయా అనేది తేలుతుందని ఏసీబీ భావిస్తుంది. ఇక ఓల్డ్ బోయినపల్లిలోని కిషన్ ఇంటికి మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో ఆయన తొలుత కొంతసేపు బాత్రూమ్ లోనే ఉండిపోయారు. ఆ సమయంలోనే అల్వాల్ హిల్స్ లోని తన సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని, మరికొందరికి సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్ లో డేటా తొలగించి ఉండడంతో దాన్ని FSL కు పంపించి రీట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా మరింత కీలక సమాచారం లభ్యమవుతుందన్న అంచనాకు వస్తున్నారు. కిషన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంకు లాకర్లతో పాటుగా మరిన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతో సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని అధికారులు భావిస్తున్నారు. కిషన్ కొన్నాళ్ల క్రితమే భారీగా ఆస్తిని విక్రయించినట్లుగా అధికారులకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ లోని తన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్ లో 40% వాటాగా వచ్చిన ఫ్లాట్స్ ను అమ్మేసినట్లుగా గుర్తించారని సమాచారం. 1994లో కిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు. ఉప్పల్, కామారెడ్డి, మద్నూర్లలో పనిచేశారు. 2005లో ఎంవీఐగా పదోన్నతి పొంది ఆర్మూర్, మద్నూర్, బోధన్, నిజామాబాద్, మేడ్చల్లో విధులు నిర్వర్తించారు. 2016 నుంచి 2020 కాలంలో మేడ్చల్లో ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్డీఓగా పదోన్నతి పొంది అక్కడే గత ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం బదిలీపై హైదరాబాద్ వెస్ట్ జోన్ కు వెళ్లారు. డీటీసీగా పదోన్నతి అనంతరం ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ నగర్ లో పనిచేయడం జరిగింది. ఇక ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట 10.45 కోట్ల మేర కూడబెట్టినట్లుగా ఏసీబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఆయనకు కేవలం 3.5 కోట్లే సమకూరాయి. ఇక అదే సమయంలో కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు వ్యయమైంది. ఇక ఈ లెక్కన 2.85 కోట్ల విలువకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాలి. కానీ 7.6 కోట్లు అదనంగా ఉన్నట్లుగా తేలింది. ఇక ఈ క్రమంలోనే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది.